ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమ. దైవకృపతో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నా ఛానల్ శ్రీపదానికి స్వాగతం. మీకు ఇక్కడ మాట్లాడుకునే మాటలు, నేర్చుకునేటువంటి శ్లోకాల అర్థాలు మనల్ని, మన మనసును ఒప్పించి ఒక మంచి మార్గం వైపు ప్రయాణం మొదలు పెట్టాలా చేయాలనేటువంటిది నా సంకల్పం. ఇప్పటికే కనుక మీరు మంచి మార్గంలో ఉన్నట్లయితే దాన్ని అత్యున్నత స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. మీరు ముందు చెప్పుకున్నట్లు భగవద్గీత పరిచయానికి అనుసంధానంగా వస్తున్నటువంటి వీడియో ఇది. రెండవ భాగం. మనం భగవద్గీత అనుకున్నాం. గీత యొక్క ప్రాముఖ్యతను, అందులో ఏ ఏ అధ్యాయంలో ఏమేం చెప్పబడింది అనేటువంటిది ముందు భాగంలో మనం చూసాం. ఇప్పుడు ఈ భాగంలో గీత యొక్క ప్రాముఖ్యత, అందులో చెప్పబడిన రహస్యాలు, లోతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ గీతా జ్ఞానంలో కనుక మనం దిగితే జ్ఞానాన్ని పట్టుకోవటమే మన వంతు అవుతుంది. లేదంటే మనం లోతు తెలుసుకునే లోపు మన సమయం కాస్త ముగిసిపోతుంది. అందుకే ముందు ఆ గీతా జ్ఞానం యొక్క లోతు తెలుసుకుని మనం దిగినట్లయితే చాలా తొందరగా మనం ఆ గీతా జ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. ముందు భాగంలో మనం భగవద్గీతలోని ఏ ఏ అధ్యాయాల్లో ఏవే విశిష్టతలు ఉన్నాయి అనేటువంటిది తెలుసుకున్నాం. దాని సారాంశాన్ని చూసాం. ఇప్పుడు ముఖ్యంగా భగవద్గీత మనకి ఏమేమి విషయాలని మనకు బోధిస్తుంది, ముఖ్యమైన విషయాలను ఏం బోధిస్తుంది అనేటువంటిది చూద్దాం. ముఖ్యంగా భగవద్గీత మనకి 5 విషయాలను బోధిస్తుంది. అవి ఏమిటంటే ఆత్మ, ప్రకృతి, కర్మ, కాలం, ఈశ్వర అంటే భగవంతుడు నుంచి బోధిస్తుంది. ఆత్మ గురించి అంటే మనం ఈ శరీరం కాదు, మన పరమాత్మ అంశ అయినటువంటి ఆత్మలము అనేటువంటిది బోధిస్తుంది. అలాగే ప్రకృతి, భౌతిక ప్రపంచం గురించి బోధిస్తుంది. ప్రకృతి అంతా మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచం గురించి బోధిస్తుంది. అలాగే కర్మ, వివిధ కర్మలు మనం ఏం చేస్తాము, దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఏం పొందుతాం అనేటువంటిది చెప్తుంది. అలాగే 4వ విషయం కాలం గురించి చెప్తుంది. ఎప్పటి వరకు అయితే కాలం నిలిచి ఉంటుందో అప్పటి వరకు అన్నీ అంతం అవ్వాల్సిందే. ఆ కాలం ఒకసారి ఆగిపోతే వీటితో పాటు మళ్ళీ కొత్త శకం మొదలవుతుంది అనేటువంటిది చెప్తుంది. అలాగే వీటన్నిటి కలయికతో ఈశ్వర గురించి చెప్తుంది. ఆత్మ, ప్రకృతి, కర్మ, కాలం అన్నిటికీ అతీతమైనదే ఈశ్వర అంటే భగవంతుడు అనేటువంటి విషయాన్ని కూడా మనకు భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 5 విషయాల్లో అనేకమైనటువంటి లోతైన అర్థాలు దాగి ఉన్నాయి. అవి మనం చూసి అప్పుడు భగవద్గీత యొక్క అసలు దీంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం భగవద్గీత నుంచి నేర్చుకునేటువంటి ముఖ్యమైన విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుంటే మీరు కూడా వాటిని ఆసక్తిగా వినేటువంటి ప్రయత్నం చేయండి. జీవిగా పుట్టిన ప్రతి వాని యొక్క మూల కర్తవ్యం ఏమిటి అనేది ఇది విశదీకరించి చెప్తుంది. మనం ఎందుకు పుట్టాం, ఏ పర్పస్ కోసం ఈ జన్మ తీసుకున్నాం అనేటువంటిది ఇది విశదీకరించి చెప్తుంది. అలాగే మనం కోరుకున్నటువంటి జీవితాన్ని ఆనందంగా జీవించాలి అంటే ఎలాగు అనేటువంటిది మనకు భగవద్గీత బోధిస్తుంది. మనకి ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది పాపం, ఏది పుణ్యం అని వాటిని లోతుల వరకు మనల్ని తీసుకువెళ్ళి భగవద్గీత బోధిస్తుంది. అలాగే అసలు మనకి నాగరికత అంటే ఏంటో చెప్తుంది. మనం చాలా నాగరికులం అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. కానీ అసలు నాగరికత ఏంటి అనేది మనకి భగవద్గీత బోధిస్తుంది. అలాగే కోరికలను ఎలా కనాలో చెప్తుంది. వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా చెప్తుంది. అలాగే కాదు, ఎలా అదుపులో పెట్టుకోవాలో కూడా చెప్తుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అనేది రెండిటికి విడమర్చి చెప్తుంది. మనం దేని వైపు ఉండాలనేటువంటిది కూడా అది చెప్తుంది. అలాగే సుఖం, శాంతి, త్యాగం, యోగం అనేవి ఏంటి అనేది మనకి వివరంగా చెప్తుంది. మన యొక్క ఆత్మ యొక్క తత్వాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు మనం నమ్మం. మనలో ఏముంది, మనము ఈ దేహం అంతే అనుకుంటాం. కానీ మనలో ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది. ఇది దాని పరిచయం అనేటువంటిది ఈ భగవద్గీత మనకి బోధిస్తుంది. అలాగే మనం ఎలా లోక కళ్యాణం కోసం జీవించాలో చెప్తుంది. లోకాన్ని సమస్తం సుఖంగా ఉండాలంటే మన పాత్ర ఏం పోషించాలి మనం అనేటువంటిది చెప్తుంది. అలాగే మన జీవన విధానం, నిత్య జీవన విధానం ఎలా ఉండాలనేది కూడా మనకి భగవద్గీత బోధిస్తుంది. అలాగే భౌతికంగా జీవించడానికి మనకి ఎంతవరకు ఏమి అవసరం,
అనేటువంటిది మనకి చాలా వివరంగా చెప్తుంది. అలాగే జ్ఞానం, మోక్షం ఎలా పొందాలి? జ్ఞానాన్ని సంపాదించి దాని ద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అనేటువంటిది చెప్తుంది మనకి. మనము బ్రహ్మలమే. ఎందుకంటే అహం బ్రహ్మస్మి అని అంటాం. గుర్తుంది కదా! అహం బ్రహ్మస్మి అంటే మనము బ్రహ్మలమే, మనము దేవుడితో సమానమే అనేటువంటి దాన్ని చెప్తుంది. ఎవరు నిజమైన స్థితప్రజ్ఞుడో చెప్తుంది. ఏ లక్షణాలుంటే వారిని స్థితప్రజ్ఞుడు అంటారు అనేటువంటిది చెప్తుంది. అలాగే ప్రతిఫలం ఆశించకుండా ఎలా కర్మ చేయాలనే విషయం చెప్తుంది మనకి భగవద్గీత. చూస్తున్నారు కదా! ఒక్కొక్క అంశాన్ని మీరు వీటిని గుర్తుంచుకునేటువంటిది లేదా నోట్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. చాలా మంచి విషయాలు. ఇవన్నీ కూడా సారాంశాలు. మనం భగవద్గీత లోతులకు వెళ్ళకుండానే ఆ సారాంశాన్ని ఇక్కడ మనం వినే ప్రయత్నం చేస్తున్నాం. హ్మ్. అలాగే మనం శాశ్వత కీర్తిని పొందాలంటే ఏం చేయాలి? ఎప్పటికీ నిలిచి ఉండిపోయేటువంటి కీర్తి మన సొంతం అవ్వాలంటే మనం ఏం చేయాలి అనేటువంటిది మనకి భగవద్గీత బోధిస్తుంది. అలాగే పరమాత్మను మనం ఎలా చేరాలి? ఆ మార్గాన్ని ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు మనం శ్రీపదం అన్నాం. ఉన్నతమైన మార్గం వైపు. ఈ ఉన్నతమైన మార్గాన్ని కనుక్కునేటువంటి విధానం ఏంటి అనేటువంటిది మనకి భగవద్గీత బోధిస్తుంది. అలాగే కర్మ, భక్తి, జ్ఞానం ఈ మార్గాల యొక్క అర్థాలు చెప్తుంది. వాటి వెనక ఉన్న రహస్యాలను మనకు బోధిస్తుంది. కర్మం, భక్తి, జ్ఞానం. ఇవి కదా మనకు కావాల్సింది. అలాగే భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి అనేటువంటిది మనకు చెప్తుంది. మనలో కలిగేటువంటి త్రిగుణాల వల్ల, సత్వ, రజో, తమో గుణాల వల్ల మనలో కలిగేటువంటి అనేక భావోద్వేగాలని మనం ఎలా నియంత్రించుకోవాలి అనేటువంటి విషయం మనకు చెప్తుంది. అలాగే ఇంద్రియాలు మనకు ఉన్నటువంటి పంచేంద్రియాలని అవి ఎలా ఉపయోగించుకోవాలి? అవి మనల్ని ఎలా పక్కదోవ పట్టిస్తున్నాయి, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మనకి భగవద్గీత చాలా వివరంగా వివరిస్తుంది. అలాగే సత్వ, రజో, తమో గుణాలను వదిలి శుద్ధో సత్వ గుణానికి చేరేటువంటి మార్గాలేంటి అనేటువంటిది కూడా మనకి ఈ భగవద్గీత వివరిస్తుంది. అలాగే నేను అన్న పదాన్ని, అహాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటిది ఈ భగవద్గీత మనకి నేర్పిస్తుంది. ఏదేని ఒక సమాజంలో ఏదైనా కానీ ఎలాంటి సమాజమైనా తీసుకోండి, మనకి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అందరికీ పనికొచ్చేటువంటి జ్ఞానాన్ని మాత్రమే ఇది బోధిస్తుంది. చూసారా మరి ఎన్ని రకాలైనటువంటి విషయాలను మనకు బోధిస్తుంది. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న విషయాలు మీరు చూసారు కదా! ఎన్ని రకాలైన విషయాలు ఉన్నాయనేది. అలాగే ఇది జీవిత పరమగమ్య సత్యాలను మనకి ఇలా చెప్తూ పోతుంది. అవి మనం గనక పాటిస్తూ ఉంటే మన మార్గం ఒక ఉన్నతమైన మార్గం వైపు ఖచ్చితంగా మారుతుంది అనేటువంటిది అనుభవపూర్వకంగా మేము చెప్తున్నటువంటి ఈ విషయం. అలాగే మనిషి లోకంలో పుట్టిన ప్రతిదానికి అంటే మనిషిగా పుట్టిన ప్రతివానికి ఈ భగవద్గీత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. మనం అవి కానీ నేర్చుకుంటా ఉంటే. అలాగే ఇది ఒక మతపరమైనటువంటి గ్రంథం అనేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. ఎందుకంటే ఇది సర్వమానవాళి అభ్యున్నతికి ఒక మార్గనిర్దేశకమైనటువంటి జీవన మార్గ సహచర్య సభ్యునిగా మనకి ఉంటుంది ఇది. మనకి దాని లోతుకు వెళ్ళి చూస్తే గానీ ఆ భావం అర్థం అవ్వదు. బయటికి మాట్లాడే మొత్తానికి ఎన్నైనా మనం మాట్లాడుకోవచ్చు. ఇది అలా ఒక మతానికి అన్వయించేసుకుని. అది కాదు మన అసలు ఉద్దేశం. దాని లోతులకి చూస్తే గనక మనం అర్థమవుతుంది. అలాగే ఇది ఈ వయసు వారికి అవసరం, ఈ వయసు వారికి అవసరం లేదు. అలాంటి భావన లేదు. మనం కూడా దాన్ని విడిచిపెట్టాలి. మనిషిగా పుట్టిన ప్రతి వానికి వారి విద్యాభ్యాసం నుండి మొదలుకొని దీని అవసరం ఉంటుంది అనేటువంటి భావం మనలో నెలకొనాలి. ఎందుకంటే ఆ దశలో గనక మనం ఇది మొదలు పెట్టగలిగితే మనం అత్యున్నత స్థాయికి చేరొచ్చు. అలాగే ఇదే మన జీవన మార్గం అవుతుందప్పుడు. దీన్ని జీవితంలో ఎంత త్వరగా, ఎంత చిన్న వయసు నుండి దీన్ని జీవితంలో మనం అనుసరించడం, దాన్ని నేర్చుకోవటం మొదలుపెట్టామో అప్పుడు మనకి జీవితం యొక్క లోతులన్నీ తెలుస్తాయి. పరిపూర్ణ జీవన స్థితి పొందుతూ మనం సర్వోత్తమైనటువంటి స్థితిని సాధించవచ్చు. ఇది మనం ఆధ్యాత్మికంగా అనుకోకండి. భౌతికంగా కూడా మనం సర్వోత్తమైనటువంటి స్థితిని మనం పొందవచ్చు ఈ భగవద్గీత పఠనం వల్ల. అలాగే ఈ భగవద్గీతని మనం 18 అధ్యాయాలని 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఎలాగంటే 1 నుండి 6వ అధ్యాయం వరకు ఒక రకంగా, 7 నుండి 12వ అధ్యాయం వరకు ఒక రకంగా, అలాగే 13 నుండి 18వ అధ్యాయం ఒక రకంగా. ఎందుకంటే మీరు ఈ ఏంటి క్రీమ్ బన్ లాంటివి తింటా ఉంటారు కదా బయట మనం అప్పుడప్పుడు. ఆ క్రీమ్ బన్‌లో ఏముంటుందంటే పైన బన్ను, కింద బన్ను ఉంటుంది. మధ్యలో క్రీమ్ ఉంటుంది. అంటే పైది 1 నుండి 6వ అధ్యాయం, కింద నుండి 13 నుండి 18వ అధ్యాయం అనుకుంటే,
మధ్యలో ఉన్న క్రీము 7-12వ అధ్యాయం. అంటే మనకున్న ఎసెన్స్ అంతా కూడా భగవద్గీత ఎసెన్స్ దాని నుంచి వచ్చేటువంటి జ్ఞానం అంతా కూడా 7-12వ అధ్యాయాల్లో ఎక్కువ ఉంటుంది. అలానే 1-6, 13-18లో ఉండవని కాదు. 7-12లో అత్యధికమైనటువంటి జ్ఞానం అంతా కూడా అక్కడే ఉంటుంది. అందుకనే ఈ 1-6వ అధ్యాయాన్ని మనం కర్మ షట్కము అంటాం. ఎందుకంటే ముందు మాట్లాడుకున్నాం మనం. మనకేం నేర్పుతుంది? కర్మ, భక్తి, జ్ఞానం. ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కర్మ, భక్తి, జ్ఞానం. సో 1-6వ అధ్యాయం మనకి కర్మ షట్కం అంటాం. కర్మ గురించి పూర్తిగా నేర్పుతుంది. అలాగే ఈ క్రీమ్ ఏదైతే ఉందో 7-12వ అధ్యాయం భక్తి షట్కము అంటారు దీన్ని. ఇది మనకి భక్తి మార్గాన్ని నేర్పుతుంది. అలాగే 13-18వ అధ్యాయం వరకు జ్ఞాన షట్కం అంటారు. జ్ఞానాన్ని నేర్పుతుంది ఇది మనకి. కనుక ఈ విధంగా మనం చూడాలి. ఏమవుతుంది? ఈ కర్మ, భక్తి, జ్ఞానంలో కర్మ షట్కంలో మనకి మనసు శుద్ధి పడిపోతుంది. అలాగే భక్తి షట్కంలో హృదయం శుద్ధి పడుతుంది మనకి. తర్వాత జ్ఞాన షట్కంలో అవిద్య వినాశనం అయిపోతుంది. ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి అవిద్య ఉందో అదంతా పోయి మంచి విద్య మనకి చేరుతుంది. ఇలా 3 వేరు విధాలుగా మనం ఈ భగవద్గీతని నేర్చుకోవచ్చు. భగవద్గీత మొత్తం ఇమిడి ఉంది అని చెప్పవచ్చు ఈ 3 మార్గాల్లో. ఒకే జీవన ప్రయాణంలో 3 దశల్లాగా మనం వీటిని భావించాలి. మనం అందరం కూడా దశలు దాటుతూ ఒకదాని తర్వాత ఒకటి మనం దాటుతూ వెళ్తాం అనేటువంటిది గ్రహించాలి. అలాగే ఇప్పుడు ముందు అధ్యాయాల గురించి చూసాం. ఇప్పుడు భగవద్గీతలో ఏమేమి ఇంపార్టెంట్ ఉపదేశాలు ఉన్నాయనేటువంటిది, దాన్ని నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటనేటువంటిది మనం చూసాం కాబట్టి ఈ ఉపోద్ఘాత వీడియోని ఇంతటితో ఆపుతూ ముందు వీడియో కూడా ఎవరైనా చూడకపోతే అది కూడా చూడమని చెప్తున్నాను నేను. అది కూడా చూడండి. దానివల్ల మనకి వివరంగా తెలుస్తుంది. వచ్చే వీడియో నుంచి మనం భగవద్గీత 1వ అధ్యాయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలో మొత్తం బుక్ సారాంశం కూడా ఒక లైన్లో మనం చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు? కర్తవ్యం చెయ్యి, భగవంతునిపై నమ్మకం పెంచుతుంది అది. నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తా పోతే భగవంతునిపై నమ్మకం పెంచుతుంది. అది నీ నిజస్వరూపాన్ని నీకు తెలియజేస్తుంది. నిజస్వరూపం ఒకసారి మనకు తెలిసిందనుకోండి, మనం తప్పు అనేటువంటిది చేయటానికి అవకాశమే లేదు. కనుక ఈ 2 విడిభాగాల్లో భగవద్గీత గురించి లోతైన విషయాలు మనం నేర్చుకున్నాం. వీటిని మనం బ్యాకప్ మైండ్లో ఉంచుకుని గనక మనం భగవద్గీతని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మనకి చాలా సులభంగా అర్థమైపోతుంది భగవద్గీత. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మీ శ్రీపదం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు మరింత మందికి చేరేలా అవకాశం కల్పించండి. ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో ఏదైనా కనుక సరిగా లేదు అని మీకు అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే ఈ కార్యక్రమంలో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తూ నమస్కారం. మీ భీమా.